మనకు ఒక శిశువు పుట్టబోతున్నాడు అని చెప్పి ఆరాటపడి దేశము ప్రపంచం అంతా కూడా ఎదురు చూసింది. ఆ సమయంలోనే మరి కన్యక దగ్గరికి, మరియ దగ్గరికి గాబ్రియేలు దూత ప్రత్యక్షమైంది. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ కాలంలో కొందరు గొర్రెల కాపరులు కూడా మందని కాచుకొని చుండగా వారికి కూడా ప్రభు దూత ప్రత్యక్షమైనప్పుడు వారి చుట్టూ కూడా అంధకారం ఉన్నప్పుడు దూత ఎప్పుడైతే ప్రత్యక్షమైందో వారి చుట్టూ కూడా దేవుని యొక్క మహిమ కమ్ముకుంది. లేఖన భాగం చెప్తుంది. కాబట్టి ప్రభువు యేసు నీవే వెలుగునని మరి యోహాను సువార్త 8వ అధ్యాయంలో మరి ఆయన చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేనే లోకానికి వెలుగై ఉన్నాను. నా దగ్గరికి వచ్చిన వారు, నా ఇంట నడిచేవారు చీకటి ఎంత మాత్రం కూడా ఉండదు. ఈ యొక్క వర్తమానం విన్నప్పుడు నిజమే ఎన్నో అవమానాలు, కష్టాలు, బాధలు మన జీవితంలో మానవుడుగా మనం ఎదుర్కొంటున్న ప్రతి నిమిషం కూడా, ప్రతి క్షణం కూడా వాటన్నిటినీ కూడా జయించాలంటే యేసు అనే వెలుగు మన ముందు ఉండాలి, మనలో ఉండాలి. మన జీవితం కూడా వెలిగింపబడితే మన యొక్క ప్రతి ఒక్క ఆ యొక్క అవమానం అవ్వచ్చు, శ్రమ అవ్వచ్చు, శ్రమల వల్ల అనారోగ్యం అవ్వచ్చు, ఏదైనా సరే దేవుడు జయించడానికి శక్తి సామర్థ్యం అనేది ఇస్తాడు. ఎందుకంటే ఈ లోకము అంధకారం సాతానుతో నిండి ఉన్నది కనుక దాన్ని జయించాలంటే వెలుగని యేసు మనలో ఉండాలి. అందుకని దానికి సాదృశ్యంగా మరి క్యాండిల్ లైట్ అనేది మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కొవ్వొత్తును వెలిగించుకోవడమే కాదు, కానీ మనము ఈ సంవత్సరం నుండి కూడా నేను క్రీస్తు కొరకు ఈ కార్యవిధిలో వెలిగింపబడాలి, నా కుటుంబంలో నేను వెలిగింపబడాలి, నా కుటుంబ సభ్యుల్లో నేను వెలిగింపబడాలి. ఏ రీతిగా నేను క్రీస్తుననే వెలుగును నేను కనపరచాలనేది మరి ఈ యొక్క వెలుగును మన సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క కొవ్వొత్తును వెలిగిస్తూ తీర్మానం చేస్తూ దేవుని మహిమపరిచి మరి కనపరిచి ఈ యొక్క